టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి వచ్చిన రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా అవమానించారంటూ ఆందోళనకు దళిత నాయకులు దిగారు. అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ నేతృత్వంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌక్లో విగ్రహాన్ని నీళ్లతో శుద్ధి చేసి మోకాలపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గజమాలతో అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా భారీ గజమాలతో సత్కరించుకున్న రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఘాటైన విమర్శలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దళితులే కాదు, ఈరోజు దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల వారు కూడా, మార్వాడీసు, రెడ్డీసు, కోమట్లు ఎందరో మంది అభిమానించే మా భగవంతుడు, మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కనుసన్నల్లో ఆయన పాదాల దగ్గర మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, ఈ డిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. మా దళిత సోదరుల పార్టీలో ఉండి కూడా కొందరు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా భగవంతునికి పూలదండ వేద్దామంటే నా షూ తీయడానికి, నా షాక్స్ ఇప్పడానికి లేట్ అవుతుంది, నేను దండ అయ్యి అంటాడు. అటువంటి మూర్ఖుడిని దళిత సమాజం మేమందరం బేషరతుగా క్షమాపణ